హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీకు ఒక అద్భుతమైన ఆలయం చూపించబోతున్నాను. అదే గవిమల్లేశ్వర స్వామి ఆలయము. ఆ ఆలయాన్ని చూస్తే మీరు కూడా చాలా అద్భుతంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అక్కడ స్వయంగా పిలిచినాడు కాబట్టి స్వామి శివుడు. అది మీకు చూపిస్తాను, ఈరోజు చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్గా ఉండండి. నాకు ఇంకా మరిన్ని వీడియోలు చేసి అద్భుతాలని చూపిస్తాను మీకు. ఆ వింతలు విశేషాలు అక్కడ గురించి మీకు తెలుపుతాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇక్కడికి వెళ్ళాలంటే మైదుకు నుంచి బద్వేల్ వెళ్ళే దారిలో జీవి సత్రం అని ఒకటి వస్తుంది. జీవి సత్రం, ఆ జీవి సత్రం దగ్గర నుంచి కూడల్లో ఆగి, జీవి సత్రం కూడల్లో ఆగి ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇలాగే చక్కగా ఒక 3-4 కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి వెళ్తే గంగాయపల్లె అనే గ్రామం వస్తుంది. ఈ గ్రామం నుండి ఇలాగే చక్కగా వెళ్ళాలన్నమాట. ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే లెఫ్ట్ సైడ్ వెళ్తే బ్రహ్మంగారి మఠం వస్తుంది. ఇలా చక్కగా వెళ్ళాలన్నమాట. చక్కగా వెళ్తే ఇక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా, అడవిలోకి వెళ్ళాలి మనము. ఇక్కడ ఒక చెరువు కూడా ఉంటుందండి. ఈ ఊరికి ఒక పెద్ద చెరువు ఉంటుంది. చెరువు కాదు, యాక్చువల్గా బ్రహ్మంసాగర్ బ్యాక్ వాటర్. అవి బ్రహ్మంసాగర్ బ్యాక్ వాటర్ అన్నమాట. బ్యాక్ వాటర్ అన్నీ వచ్చేసి ఇక్కడ స్టోరేజ్ అవుతాయి. అక్కడ కనిపిస్తుంది కదా, అది ఊట చెరువు అన్నమాట. ఈ గ్రామానికి ఊట చెరువు. ఆ బ్యాక్ వాటర్ అన్నీ వచ్చేవన్నీ ఒక ఆనకట్ట ఉంది మధ్యలో. ఆనకట్టకు యువతలకి ఒక ఊట ఉందన్నమాట. ఇదిగోండి, ఇదే చెరువు. దీన్ని గంగాయపల్లె చెరువు అంటారన్నమాట. ఈ చెరువు పక్కనే ఇటు పక్క ఉన్నాయి కదా వాటరు, అవి ఊట వాటర్ అన్నమాట. ఊట వస్తుందన్నమాట ఈ పక్కకి. ఇక్కడ ఈ నీరు ఉండబట్టి ఇక్కడ జీవనాధారం సాగిస్తున్నారు ఇక్కడి ప్రజలందరూ, గ్రామస్తులు. ఇక్కడ లోపల వచ్చేసి మనకు ఇక్కడ చెరువు మీదుగా ఇలాగే ఇంకా అడవిలోకి వెళ్ళాలన్నమాట. అడవిలోకి వెళ్ళేసి ఇక్కడ నుంచి దారి ఉంది. ఇక్కడ ఒక తెలుగు గంగ మధ్యలో కాలువ వస్తుంది. ప్రాజెక్టు చాలా పెద్దదన్నమాట ఆ కాలువ. ఆ కాలువను కూడా మీకు చూపిస్తాను, పదండి. ఆ కాలువ వచ్చేసి సుమారు లోతు ఉంటుందండి, చాలా లోతు ఉంటుంది అది. ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళేసి దారి ఇలా ఉంటుంది. దారి వచ్చేసి ఇలా ఉంటుంది. అది మొత్తం అడవిలోనే వెళ్ళాలన్నమాట మొత్తం పూర్తిగా. ఇక్కడ ఒక ప్రధాన కాలువ అని ఉంటుంది, తెలుగు గంగ ప్రధాన కాలువ, అంటే మొట్టమొదటి కాలువ. అది చాలా పెద్దగా ఉంటుంది. అదిగోండి, ఇక్కడ చూశారు కదా, తెలుగు గంగ ప్రధాన కాలువ. అదిగోండి, ఇది దాటేసి వెళ్ళాలన్నమాట గుహ దగ్గరికి. చూడండి ఎంత లోతుందో, ఎంత హైట్ ఉందో మీకు కనిపిస్తుందో లేదో క్లియర్గా. ఓకే, చూపిస్తాను. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ లెక్కలేనన్ని గుహలు ఉన్నాయి. పూర్వము ఇక్కడ ఋషులు మునీశ్వర్లు తపస్సు చేసుకునేవారు. కాలక్రమేణా వారు కనబడడం మానేశారన్నమాట. ఇక్కడ గవిమల్లేశ్వర స్వామి అని బోర్డు కనిపిస్తుంది కదా, ఇంతకుముందు ఇక్కడ ఉన్న గ్రామస్తులకు తపస్సు చేసుకుంటూ కనిపించేవారంట. మరి వారంతా ఏమయ్యారో లేదో, ఇక్కడే ఉన్నారో అన్నది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఇక్కడ ఇప్పటికీ ఓంకారం రాత్రిపూట వినిపిస్తుంది. పూర్వము సిద్ధవటం రాజులు వారి యొక్క ఖజానాను ఇక్కడే దాచేవారని, అవి ఇప్పటికీ ఇక్కడ గృహాల్లోనే ఉన్నాయని చాలామంది చెప్తుంటారన్నమాట. అవన్నీ ఉన్నాయో లేదో మనకు కూడా తెలియదు ఫ్రెండ్స్. కానీ ఇక్కడ కొత్తగా బోరు వేయించారు గ్రామ పెద్ద మనిషి. ఆ పరమేశ్వరుడు చోట అన్నిటికీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కదా మరి. ఇదిగోండి, ఇక్కడ చుట్టుపక్కలంతా గుహలే ఉన్నాయి. ఏమంటే మేము మీకు అవి చూపించలేకపోతాం. ఆ గుహల చుట్టూ అంతా చెట్లు అన్నీ బాగా ఇబ్బందిగా ఉందన్నమాట. చెట్లు అన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట. గుహలు చూపిద్దాం అనుకుంటే మీకు ఈసారి సమ్మర్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను ఈ గుహలు కూడా. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్దాము. మీకు కనిపిస్తుందా చూడండి ఆ గుహ, అదే గుహ కనిపిస్తుందా మీకు? ఇలాంటి గుహలు చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఓకే, ఇక వెళ్దాం మనము. గుడి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ దేవుడు స్వయంభూగా వెలిసినాడు.
ఇక్కడ చాలా మహిమ ఉందండి. అన్నీ చూడాలి మీరు. మీరు దేవుడిని ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు. ఇంత అడవిలో ఆయన స్వయంభూగా వెలిసడం అంటే మాటలు కాదు. ఎందుకంటే ఆయన ఉండేది అడవులలో, కొండలలోనే. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన దగ్గర ఎప్పుడూ జలధార ప్రవహిస్తూనే ఉంటుంది గంగమ్మ తల్లి. ఇంకోండి ఇక్కడ ఎవరో పెద్ద ఆయన మహానుభావుడు బోరింగ్ కూడా ఇప్పించారనమాట. బోరింగ్లో ఇప్పటికీ నీరు వస్తూనే ఉంటుంది. చూడండి, వాటర్ కూడా వస్తున్నాయి. ఇక్కడ బోర్కి అయితే కొదవలేదు, వాటర్కి అయితే కొదవలేదు. పోయినప్పుడు దాహం తీర్చుకోవచ్చు అక్కడికి వెళ్ళి. ఓకే, ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్దాం పదండి. ఇదిగో ఇదే ఆ గుహ అన్నమాట. ఇక్కడ మర్రి చెట్టు ఉంటుంది. అక్కడ బ్యాక్ సైడ్ కూడా మర్రి చెట్టు, చింత చెట్టు రెండు కలిసి ఉంటాయి. ఇవి చాలా రేర్ కాంబినేషన్ అన్నమాట. మర్రి చెట్టు, చింత చెట్టు కలిసి ఉండడం. గుహ చూడండి, అదో గుహ. దీని కిందికి వెళ్ళాలన్నమాట. వెళ్ళేదానికి కూడా బాగా నీట్గా ఏర్పాటు చేశారు భక్తులు వెళ్ళేదానికి, శివుని దర్శనానికి. ఓకే, ఈ పక్క వచ్చేసి ఇంకో గుహ ఉంది. గుహ అంటే గుహ కాదు, జస్ట్ ఆడవరకు అంతే మాత్రమే. అవి ఏమన్నా ఇక్కడ కూడా కూర్చొని తపస్సు చేసేవారంట వాళ్ళు, ఋషులు. ఇక్కడ నుంచి మనం ఇట్లా కిందికి వెళ్తే ఈయన వినాయకుడు ఉంటాడు ఇక్కడ. అదో చింత చెట్టు అనేది, చింత చెట్టు అన్నమాట. మర్రి చెట్టు కాడ చింత చెట్టు రెండు కలిసి ఉండడం చాలా అరుదు. ఇక్కడ గుహ ఉంది. ప్రస్తుతానికైతే ఈ పక్క నుంచి క్లోజ్ చేశారన్నమాట. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ వస్తుంటాయి అని చెప్పేసి అక్కడి నుంచి యువతలకి నాగదేవతలు అక్కడి నుంచే వస్తున్నారు అన్నమాట. ఆ గుహలో నుంచి వచ్చి పూజలు చేస్తారు. ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉంటుంది. అదిగో శివలింగము. దీనికి పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ శివలింగము గుహలో స్వయంభుగా వెలిశాడు కాబట్టి ఈయనను గవి మల్లేశ్వరుడుగా పిలుస్తారు. అలాగే భక్తితో ఆయన్ని పూజిస్తే మాత్రము మన సమస్త కోరికలన్నీ నెరవేరుతాయి కూడా. ఇక్కడ నమ్మకం అన్నమాట బాగా. ఇక్కడ మొక్కుబడులు కూడా నెరవేరుస్తుంటారు. ఏమైనా ఇక్కడ ఉన్న స్వామిని దర్శించుకోవడం అంటే ఎన్నో జన్మల పుణ్యం. ఇక్కడ ఒక అమ్మవారి దేవాలయం కూడా ఉంది. అమ్మవారికి ఎదురుగా పోతురాజు స్వామి ఉంటాడు. ఫ్రెండ్స్, మీరు దయచేసి ఎప్పుడైనా కానీ అడవుల్లోకి వెళ్ళేటప్పుడు ఒంటరిగా మాత్రం వెళ్ళొద్దు. దయచేసి ఒంటరిగా మాత్రం వెళ్ళొద్దు. మేము ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒక టెంకాయ, కర్పూరం తేలేదు. ఒక టెంకాయ, అగరబత్తీలు, ఆయనకు పసుపు కుంకుమ తెచ్చి బత్తీలు వెలిగించి ఇక్కడ ఈయనకు, వినాయక స్వామికి, అమ్మవారికి ఇక్కడికి శివునికి పూజ చేసేసి ఇంకా మేము ఇక్కడి నుంచి బయలుదేరామన్నమాట. బయలుదేరేసి ఇక్కడ పైన ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయనకు పూజ చేసేసి వెళ్దామని నిర్ణయించుకున్నాము. ఇక్కడ లోపలైతే చాలా వాసన వస్తుందండి, గబ్బిలాల వాసన. ఎందుకంటే లోపల గబ్బిలాలు కూడా ఉన్నాయి. వాటి వాసన ఎక్కువ వస్తుందన్నమాట. అక్కడ ఉండలేకపోతున్నాము. ఓకే, ఇక నుంచి బయలుదేరేసి పైకి వెళ్తున్నాము. పైకి వెళ్ళేసి మేము అక్కడ కాసేపు ఫొటోస్ అవి నీట్గా తీసుకున్నాం అన్నమాట. ఫొటోస్ అవి తీసుకొని ఇంకా అమ్మవారి దేవాలయానికి బయలుదేరాము. లోపలైతే చాలా ఊపిరి ఆడడం లేదు, గాలి అయితే ఊపిరి ఆడకుండా ఉంది. ఇదిగోండి అమ్మవారు ఎదురుగుంటే పోతురాజు స్వామి అయినా ఇక్కడ అమ్మవారు ఇక్కడ నిజంగానే ఉన్నట్టు ఉంటుంది. అమ్మవారి ముఖంలో కళ చాలా బాగుంటుంది అన్నమాట. అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించి పెట్టించారు ఇక్కడే. ఒక అమ్మవారికి కూడా పూజ చేసుకొని ఇంకా మేము రిటర్న్ బయలుదేరాము. ఇక్కడ ఉన్న అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అన్నమాట అండి. ఇక్కడ అమ్మవారిని ముక్కున్నా కూడా చాలా మంచి జరుగుతుంది మనకు. అమ్మవారు ఆది పరాశక్తి కాబట్టి ఆమె ఎక్కడున్నా కూడా కొలువు తీరి ఉంటుంది ఆమె. ఇంకా ఆమెకు పూజ చేసుకొని ఇంకా మేము రిటర్న్ బయలుదేరిన తర్వాత ఎక్కడికి బయలుదేరామంటే ఇంకా చెరువులోకి బయలుదేరాము అనమాట. చెరువు దగ్గరికి వెళ్ళేసి అక్కడ కాసేపు స్నానము అది చేసి మళ్ళీ ఇక్కడ నీళ్ళు అయితే చాలా బాగుంటాయి.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి వస్తే కనుక మీరు ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా. ఓకే, బై.